ఇంటర్వ్యూ వెళ్ళి దాకా దేవుడి సినిమా, ఇంటర్వ్యూ వెళ్ళి దాకా దయ సినిమా, తర్వాత దేవుడి సినిమా. ఇంటర్వ్యూ వెళ్ళి దాకా దయ సినిమా, తర్వాత దేవుడి సినిమా. అందులో ఎందుకో తెలుసా, మరో కలియుగ రాముడు ఉన్నాడు, మరో కలియుగ కృష్ణుడు ఉన్నాడు, మరో కలియుగ భీముడు ఉన్నాడు, మరో కలియుగ దేవుడు ఉన్నాడు ప్రభాస్. ఆయన లేకపోతే సినిమా ఏడుగొండలా ఎక్కడలా గోవిందా గోవిందా. ప్రభాస్ కోసమే. ప్రభాస్ వస్తే డబ్బులే డబ్బులు. హైలైట్స్ ఏందో తెలుసా, హైలైట్స్ రెండే. ఒకటి హీరోయిన్ నడుము, రెండోది ప్రభాస్ కళ్ళు. ఆ రెండు లేకపోతే ఏడుగుండలా ఎక్కడలా గోవిందా గోవిందా. వాళ్ళు ఉన్నారు జాబటికి, ఆ రెండు కానొస్తున్నాయి జాబటికి. బయట ఎండ కొడుతుంది, లోపల డబ్బులే డబ్బులు. ఇండస్ట్రీలో కుబేరుడు అయిపోయాడు, కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఇష్టం నాకు గారా ఈ రెండే కానీ వచ్చినాయి. హీరోయిన్ నడుము కానీ వచ్చింది, ప్రభాస్ కళ్ళు కానీ వచ్చినాయి. మిగతా మొత్తం గారా నాకు. తీసే చూసిన, మూసుకొని చూసినా, తెలుసుకొని చూసినా, రెండే కానొస్తున్నాయి. ఈ కన్నుకేమో హీరోయిన్ నడుము కానొస్తుంది, ఈ కన్నుకే ప్రభాస్ కళ్ళు కానొస్తున్నాయి. మిగతా మొత్తం కానీ రావట్లేదు.